హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ రాజీ. అందరూ పండగ హడావుడిలో ఉన్నారు కదా, నేను కూడా అంతే. ఈ జనవరి అంతా మనకి మ్యాక్సిమం జనవరి 20 దాకా ఈ పండగ హడావుడిలోనే ఉంటారు. ఎవరు వీడియో పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు. అంటే నేను ఎలా ఉన్నానో మీరు ఆ కండిషన్లోనే ఉన్నారు, నాకు తెలుస్తుంది. అందరూ జనరల్గానే ఉంటాం కదా. అయితే జనవరి అనేది మనకి పండగతో గడిచిపోద్ది అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా జనవరి తీసేస్తే ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 months మాత్రమే మనకు చదవడానికి ఉంది. ఇంకా జూన్లో ఎగ్జామ్ అనుకుంటే మాత్రం ఫిబ్రవరి టు మే ప్రిపరేషన్ టైం ఉంది మనకి. 4 months ఓన్లీ. జనవరి తీసేద్దాం, ఎండింగ్ ఉంటుంది అంతే. ఇంకా అందుకని లైవ్ టెస్ట్లు అనేవి నేను పండగ తర్వాత స్టార్ట్ చేస్తాను ఇమీడియట్గా. జనవరి 20 నుంచి నేను లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. లైవ్ అంటే నేను టాపిక్ ఇస్తాను. ఈవినింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఉంటే మీకు ఆల్ బటన్, బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ బటన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ స్టార్ట్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాకపోయినా కూడా నా ఛానల్ దగ్గరికి వెళ్ళి 9కి నైట్ 9 o'clock అడిగారు అందరూ. 9కి మీరు జాయిన్ అయిపోతే, జనవరి 20 నుంచి జాయిన్ అయిపోతే మీరు లైవ్లో ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. క్లాస్లోకి వెళ్తే ఆ న్యూ వీడియో అని కనిపిస్తుంది. లైవ్ జస్ట్ టచ్ చేయగానే లైవ్లోకి ఎంటర్ అయిపోతారు. కొంతమంది అడుగుతున్నారు ఎలా జాయిన్ అవ్వాలని. సో టాపిక్ ఇస్తాను నేను. నెక్స్ట్ డే టాపిక్ కూడా ముందు రోజు ఇచ్చేస్తూ ఉంటాను. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, వీలైతే ఆ లైవ్ టెస్ట్లో పెట్టే టాపిక్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ ఏమో లైవ్ టెస్ట్ గురించి వీడియో చెప్తాను. ఇప్పుడు నోబెల్ అవార్డ్స్ ఉందనుకోండి, మార్నింగ్ నోబెల్ అవార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నోబెల్ అవార్డ్స్ ఉందనుకోండి, వీడియోలో జస్ట్ ఏదో ఒక టాపిక్ తీసుకుని కంట్రీస్ ఉంటాయా, దేశాలు, రాజధానులు ఉంటాయనుకోండి, వాటి గురించి మార్నింగ్ చెప్తాను. చెప్పిన తర్వాత ఈవినింగ్ దాని మీదే లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. అలా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే బుక్స్ ఉన్న వాళ్ళైనా లేకపోయినా జస్ట్ వీడియో చూసి జస్ట్ నేర్చుకోవడానికి బాగుంటుంది. లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది. పార్టిసిపేట్ చేస్తే ఒక ప్రాక్టీస్ అనేది వస్తుంది, ఒక కంటిన్యూషన్ అనేది వస్తుంది చదవడం. జీకేతో స్టార్ట్ చేద్దాము. మీ దగ్గర స్టాండర్డ్ జీకే ఏదో ఒక బుక్, S&S 5G టెక్ ఏదో అంటున్నారు, అదో లేదంటే హైటెక్, లేదంటే ఆంజనేయుల బుక్, ఏదో ఒకటి, విన్నర్ పబ్లికేషన్, విజేత కాంపిటీషన్, అను పబ్లికేషన్, ఏదైనా నాకు అనవసరం. స్టాండర్డ్ జీకే మీ దగ్గర ఒకటి పెట్టుకోండి. సచివాలయం బుక్ అయినా పర్లేదు, కాకపోతే అప్డేట్ అయ్యి ఉండాలంతే. ఇప్పుడు పాలిటిక్స్, హిస్టరీ అవన్నీ ఎలాగో పాతవే ఉంటాయి. అవి మీరు ఎక్కడ చదివినా పర్లేదు. లేదా పెద్దవి, చిన్నవి, హైయెస్ట్, ఇటువంటివి కొంచెం అప్డేట్ అయ్యి ఉంటాయి. అవి అప్డేట్ అయ్యి నేర్చుకోవాలి తప్పితే కొన్ని టాపిక్స్ ఎక్కడ చదివినా పర్లేదు. బేసిక్స్, సైన్స్, ఫిజిక్స్, సైన్స్, అలాగే సోషల్, ఎక్కడ చదివినా బేసిక్స్ ఒకటే. కొన్ని టాపిక్స్ మాత్రం మారుతాయి అంతే. మీ దగ్గర స్టాండర్డ్ బుక్స్ ఉంటే ఉంచుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం షైన్ ఇండియా తీసుకోండి, మంత్లీ మ్యాగజైన్ నా దగ్గర ఉన్నాయి. మీరు కూడా తీసుకుంటే ప్రిపరేషన్ బాగుంటుంది. జీకేతో స్టార్ట్ చేద్దాం లైవ్ క్లాస్లో, రోజు డైలీ 9 o'clockకి. తర్వాత నుంచి వేరే సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేస్తాను. ఒక 10 days 20 days తర్వాత వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేసి టాపిక్ చెప్పి ఆ టాపిక్ మీద మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తాను. నేను చదువుతాను, మీరు చదవండి. తద్వారా ఇద్దరిది ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ టైంకి కంప్లీట్ అవుతుంది. జస్ట్ 4 months మాత్రం ప్రిపరేషన్ ఉంది. జూన్లో ఎగ్జామ్ అనుకుంటే ఓకే, జూలైలో మాత్రం పోస్టింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రగిలిపోయి ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ఇంకా పెట్టట్లేదు, నోటిఫికేషన్ లేదు, 6 years నుంచి అని ఉన్నారు. తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా డిఎస్సి వాళ్ళ వల్లే మెయిన్గా వాళ్ళు గెలిచారు. అది వాళ్ళకి గుర్తుంది కాబట్టి వాళ్ళు అస్తమానం గుర్తు చేసుకుంటున్నారు. మధ్యలో ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ వచ్చినా కానీ ఫాస్ట్గానే అవుతున్నాయి. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారు జూన్లో ఎగ్జామ్ అనుకుంటే 4 months మాత్రం గట్టిగా చదివితే, సీరియస్గా చదివితే మాత్రమే మనం సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి హ్యాపీగా వెళ్ళి రాయగలుగుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? డిఎస్సి వాళ్ళు మాత్రం ప్రిపేర్ అయిపోండి. ఆఫ్టర్ పొంగల్ సీరియస్గా చదువుదాం. లైవ్ టెస్ట్ మాత్రం అందరూ పార్టిసిపేట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బుక్స్ తీసుకుని రెడీగా ఉండండి. కొత్త బుక్స్, కొంతమంది న్యూ బుక్స్ నేను కొనుక్కున్నాను, నాకు చూపించాను. న్యూ బుక్స్లో పెద్ద సమాచారం లేదంటున్నారు. బయాలజీ, మెథడాలజీ అవిను, సైకాలజీ అవి. ఓల్డ్ బుక్స్ కూడా చదవండి. ఓల్డ్ బుక్స్ చదివి కొత్త బుక్లో ఏదైనా బిట్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో న్యూ బుక్స్ తీసుకున్నాను నేను. సో న్యూ బుక్స్, పాత బుక్స్ రెండు కూడా చదివితే ఉపయోగం మీకు. ఓకేనా? ఎవరైనా బుక్స్ దొరకని వాళ్ళు ఉంటే, ఇంకా నేను మొన్న వీడియో చేశాను, ప్రకృతిన్ సార్ నెంబర్ ఇచ్చాను, నా ఛానల్లో ఉంటుంది చూడండి. 2 days బ్యాక్ ఒకటి, 5 days బ్యాక్ ఒకటి వీడియో చేశాను బుక్స్ గురించి. దాంట్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆయన నెంబర్కి కాల్ చేస్తే మీకు బుక్స్ ఇంటికి వచ్చేస్తాయి. టెక్స్ట్ బుక్స్ అయినా సరే, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయినా సరే, అలాగే ఈ బుక్స్ డిఎస్సి బుక్స్, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే సబ్జెక్ట్ వైజ్ బుక్స్, మెథడాలజీలు కానీ లేదంటే కంటెంట్ బుక్స్ కానీ, మీకు అకాడమీ బుక్స్ కానీ కావాలంటే నెంబర్కి కాల్ చేయండి. నా ఛానల్లో బుక్స్ గురించి వీడియో ఉంటుంది, 4 days బ్యాక్ది. ఫోన్ చేయండి. ఓకేనా? ఫోన్ చేస్తే బుక్స్ గ్యాదర్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఆఫ్టర్ పొంగల్ సీరియస్గా చదువుదాం. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.